నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు అన్ని ఛానల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వటం మొదలుపెట్టినాయి. నేను నా వీక్షకులకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. చాలా పాజిటివ్ కామెంట్స్ పెట్టారు నిన్న మొన్న 2-3 ఐటమ్స్కి కూడా. అట్లాగే ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే చాలామంది ఎక్కువ ఇండియా టుడే యాక్సిస్ని ఎగ్జిట్ పోల్స్లో నమ్ముతారు. వాళ్ళ సర్వే దాదాపు నెంబర్స్ అంతా కూడా నాకు దగ్గరికి వస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలు, కర్ణాటక గురించి నేను ప్రొజెక్షన్స్ ఇచ్చినప్పుడు చాలామంది కర్ణాటకలో 15 స్థానాలపైన కాంగ్రెస్ గెలుచుకుంటుందని, తమిళనాడులో బీజేపీ ఖాతా ఓపెన్ చేయదని, కేరళ అంటూ కూడా సర్కాస్టిక్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు యాక్సిస్ టుడే చూసుంటారు. అయినా కూడా June 4th దాకా క్లియర్ పిక్చర్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఆ రోజు ఇంకా క్లియర్గా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది నా ప్రొజెక్షన్ యాక్యురసీ ఏంటి, ఇండియాలో బీజేపీ అండ్ ఎన్డీఏ భారతదేశంలో ఎట్లా పర్ఫామ్ చేసింది, ఇండియా ఓటర్స్ ఎట్లా మోడీ మళ్ళీ 3 కావాలి అని ఎలా కోరుకున్నారో, ఎంతమంది కోరుకున్నారు అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. సో ఫేజ్ 7లో 57 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. అందులో బీహార్ నుంచి మొదలు పెడతాను. బీహార్లో 8 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు గెలుచుకుంటుంది, జేడీయూ 1, ఎన్డీఏ మొత్తం 4 స్థానాలు, ఆర్జేడీ పికప్ అయింది బీహార్లో 3 స్థానాలు గెలుచుకోబోతోంది, సిపిఐఎంఎల్ 1 స్థానం, కాంగ్రెస్ కూటమి ఇండి ఏలియన్స్ 4 గెలుచుకోబోతుంది. ఫేజ్ 7 అనేది కొద్దిగా బీజేపీకి అట్లాగే ఎన్డీఏ కూడా టఫెస్ట్ ఫేజ్ అని చెప్పచ్చు జరిగిన వాటిల్లో. అయినా కూడా బీజేపీ బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పచ్చు. చండీగఢ్లో 1 స్థానం ఉంది, ఆ 1 స్థానం బీజేపీ గెలుచుకుంటుంది. హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది. ఒడిస్సాలో 6 స్థానాలకి జరిగింది ఫేజ్ 7, బీజేపీ 3, బీజేడీ 3. జార్ఖండ్ 3 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి ఫేజ్ 7, బీజేపీ 2, జేఎంఎం 1. పంజాబ్లో 13 స్థానాలు, ఓట్ షేర్ 28% బీజేపీకి పడింది, కాంగ్రెస్కి 19% ఓట్ షేర్ సాధించే అవకాశం ఉంది, ఆప్కి మాత్రం 31% ఓట్ షేర్ సాధించబోతోంది. శిరోమణి అకాల్ దళ్ 16% ఓట్ షేర్, అదర్స్కి 6% ఓట్ షేర్ పడబోతోంది. సో సీట్స్ ప్రొజెక్షన్కి వచ్చినప్పుడు బీజేపీ 4 స్థానాలు గెలుచుకోబోతోంది, శిరోమణి అకాలీ దళ్ 1 స్థానం, కాంగ్రెస్ 2, ఆప్ 6. నేను ప్రీపోల్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు పంజాబ్లో 6 స్థానాలు బీజేపీ గెలుచుకోవచ్చు అన్నాను. ఇప్పుడు పోస్ట్ పోల్లో 1-2 స్థానాలు తగ్గుతున్నాయి, బీజేపీ 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, ఆప్ 6 గెలుచుకుంటోంది. ఇప్పటికీ కీ రోల్ పంజాబ్లో ఆప్దే ఉంది. సో ఇండి ఏలియన్స్ 8 స్థానాలు గెలుచుకోబోతోంది. చాలా చోట్ల పంజాబ్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. చాలా చోట్ల కాంగ్రెస్, ఆప్ అట్లాగే బీజేపీకి, శిరోమణి అకాలీదళకి క్రాస్ ఓటింగ్ బాగా జరిగినట్టుగా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లో 13 స్థానాలకి జరిగింది 7వ ఫేజ్, బీజేపీ 9, అప్నాదల్ 2, అంటే ఎన్డీఏ 11 గెలుచుకునే అవకాశం ఉంది, సమాజ్వాదీ పార్టీ 1, అంటే ఇండి ఏలియన్స్ కాంగ్రెస్ కూటమి 1, బీఎస్పీ ఖాతా తెరిచే అవకాశం ఉంది, 1 స్థానం గెలుచుకుంటోంది. వెస్ట్ బెంగాల్లో 8 స్థానాలకి జరిగింది 7వ ఫేజ్. వెస్ట్ బెంగాల్ మాత్రం టీఎంసీ అని చెప్పచ్చు, టీఎంసీ బాగా పర్ఫామ్ చేసింది. టీఎంసీ 8 స్థానాల్లో 7 గెలుచుకునే అవకాశం ఉంది, బీజేపీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. సో ఫేజ్ 7 సమ్మరీ ఎలా ఉండబోతోంది, 57 స్థానాల్లో బీజేపీ 27 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, జేడీయూ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది, అప్నాదల్ 2, ఎన్డీఏ టోటల్గా 30 స్థానాలు. ఇండి ఏలియన్స్ లేదా కాంగ్రెస్ కూటమి ఆప్ 6, ఆర్జేడీ 3, కాంగ్రెస్ 2, సిపిఐఎంఎల్ 1, జేఎంఎం 1, సమాజ్వాదీ పార్టీ 1. సో మొత్తంగా ఇండి ఏలియన్స్ కాంగ్రెస్ కూటమి 14 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా అదర్స్ చూసుకుంటే టీఎంసీ 8, బీజేడీ 3, బీఎస్పీ 1, శిరోమణి అకాలీ దళ్ 1, అదర్స్ 13. సో ఇంకా కన్క్లూజన్ 7 ఫేజ్లు అయిపోయినాయి. సో ఫైనల్గా పాన్ ఇండియా ఫోర్కాస్ట్ ఫర్ 2024 లోక్సభ ఎలక్షన్స్ ప్రొజెక్షన్స్, ఫైనల్ ప్రొజెక్షన్స్ ఎలా ఉండబోతోంది. సో జర్నలిస్ట్ ఏకే ఫైనల్ ప్రొజెక్షన్స్ ఫర్ లోక్సభ ఎలక్షన్స్ 2024, బీజేపీ 340, జేడీయూ 13, టీడీపీ 8, శివసేన 6, ఎల్జేపీ 5, ఎన్సీపీ 3, జేడీఎస్ 3, ఏడీ అప్నాదల్ 2, జనసేన పార్టీ 2, ఎన్పీపీ 2, ఆర్ఎల్డీ 2, ఏఐడిఎంకే 1, ఏజేఎస్యు 1, ఏఎంఎంకే 1, హెచ్ఏఎంఎస్ పార్టీ 1, ఎన్డీపీపీ 1, ఎన్పీఎఫ్ 1, పీఎంకే 1, ఆర్ఎస్పీ 1, యూపీపీఎల్ 1. టోటల్ ఎన్డీఏ బీజేపీ కూటమి 395 స్థానాలు, కాంగ్రెస్ 42, డిఎంకే 17, శివసేన ఉద్ధవ్ 8, ఆర్జేడీ 6,
ఆప్ 6, సిపిఎం 5, సమాజ్వాదీ పార్టీ 4, సిపిఐ 2, ఐయుఎంఎల్ 2, విసికే 2, సిపిఐఎంఎల్ 1, జేఎంఎం 1, కేసీ 1, ఎన్సిపి ఎస్పీ పార్టీ శరద్ పవార్ 1, ఇండియా ఎలియన్స్ లేదా కాంగ్రెస్ కూటమి 98 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా అదర్స్లో టీఎంసీ 19, వైఎస్ఆర్సీపీ 11, బీజేడీ 8, జేకేఎన్సీ 3, ఎంఐఎం పార్టీ తెలంగాణ మహారాష్ట్ర 2, ఏడీఎంకే 1, ఏఐయుడిఎఫ్ 1, బీఎస్పీ 1, ఇండిపెండెంట్ 1, శిరోమణి అకాలీదళ్ 1, జెడ్పీఎం 1, ఎస్కేఎం 1. అదర్స్ 50. ఫైనల్గా ఒక చిన్న మైనర్ జరగచ్చు. మైనర్ వల్ల కూడా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా ఇప్పటిదాకా ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు అన్నారు కాబట్టి నేను నెంబర్ చెప్పను, కానీ ట్రెండ్ ఎలా ఉంది? ట్రెండ్ ఇట్స్ క్లియర్. దేర్ ఈజ్ సివియర్ యాంటీ ఇన్కంబెన్సీ ఆన్ ది సిట్టింగ్ గవర్నమెంట్. జగన్ గవర్నమెంట్ అనేది మనం ఖచ్చితంగా చూడబోతున్నాం 4వ తారీఖు కౌంటింగ్ అయ్యాక. వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కూటమి చేతిలో పెట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలంగాణలో లాగే మార్పు కోరుకున్నారు. నేను నా ముందు ఐటంలో రఫ్గా ఒక హింట్ ఇచ్చాను. ప్రీ పోల్ నడిచింది వేరు, పోలింగ్ రోజు జరిగింది వేరు, ట్రెండ్స్ వేరు, పోస్ట్ పోల్ వేరు, పోలింగ్ నడిచింది వేరు అని చెప్తూ కూడా నేషనల్ ప్రొజెక్షన్లో మాత్రం ఇదే నెంబర్కి స్టిక్ అనే ఉన్నానని 320, 370 ఫర్ బీజేపీ అండ్ ఎన్డీఏ అన్నాను. ఈరోజు కూడా నా నేషనల్ ప్రొజెక్షన్లో మార్పు లేదు, బట్ ఆంధ్రప్రదేశ్ ప్రొజెక్షన్లో మాత్రం 100కి 100% గవర్నమెంట్ మారుతోంది. మొత్తం కూడా ఆ ఎండ్ ఈ ఎండ్ అని లేదు, లేదా యూత్ మహిళలు ఇట్లా క్యాస్ట్ వైజ్ అని లేదు, మొత్తం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేశారు. అదంతా కూడా పోలింగ్ రోజు నడిచింది. పోలింగ్ రోజు మొత్తం కూడా పోలింగ్ రోజు నుంచి వారం 10 రోజుల ముందు కూడా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, చాలా పరిణామాలన్నీ కూడా థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్కే. జనసేన లేకపోతే కూటమి అధికారంలోకి రాకపోయేది అనేదైతే క్లియర్గా కింద బ్రాకెట్లో కానీ లేకపోతే బ్లాక్ లెటర్స్లో కానీ టీడీపీ వాళ్ళు మర్చిపోకూడదు. జనసేన పవన్ కళ్యాణ్ తను అనుకున్నది మొట్టమొదటిసారి సాధించబోతున్నాడు. జనసేన ఎమ్మెల్యేలనే కాదు, ఆయన అనుకున్నట్టుగా జగన్ని అధికారంలోకి రానియకూడదన్న ఈ పిలుపు కాపు కమ్యూనిటీ అనే కాకుండా సినిమా పరంగా జన సైనికులంతా కూడా ఆయనకి సినీ ఫాలోవర్స్ అంతా ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్కి వచ్చి ఓటర్గా టర్న్ అయ్యేది కాదు జనసేనకి. అది ఫస్ట్ టైం ఏపీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్ లేకు ఉత్తరాంధ్ర తీసుకున్న, రాయలసీమ తీసుకున్న, కృష్ణా, గుంటూరు, పల్నాడు, అట్లా ప్రకాశం, చిత్తూరు, కడప ఏదైనా కూడా మొత్తం జన సైనికుల పాత్ర. వాళ్ళు ఒక రూపాయి కూడా ఆశపడకుండా ఫ్రీగా వాలంటరీగా ఆల్మోస్ట్ టీడీపీకి 40 years నుంచి ఉన్న ఓటు బ్యాంకుతో పోటీ పడుతూ వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఆ రిజల్ట్ చూడబోతున్నారు. June 4th 99.99% గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో మారబోతోంది. 2014 గవర్నమెంట్ 2024లో రిపీట్ అవబోతోంది. బీజేపీ ప్లస్ జనసేన ప్లస్ టీడీపీ. బీజేపీ ప్లస్ టీడీపీ 99లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ కూటమిని అంగీకరించారు. 2014లో జనసేన, బీజేపీ, టీడీపీ ఆ కూటమిని ఆశీర్వదించారు ఏపీ ప్రజలు. 2024లో కూడా చాలా అత్యధిక మెజారిటీతో. ఆ నెంబర్ చెప్తే కూడా అంత షాక్ అవుతాను. నెంబర్ అయితే చెప్పడం ఇష్టం లేదు, కానీ మినిమం 125 అయితే మినిమం మార్క్ చెప్తాను. 125+ కూటమి అధికారంలోకి రాబోతోంది. అదొక పెద్ద బిగ్ షాక్ అని చెప్పచ్చు వైఎస్ఆర్సీపీకి. అంతేకాకుండా రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సంక్షేమ పథకాలే ఎప్పుడూ వాళ్ళని అధికార పీఠం మీద కూర్చోబెట్టదు. తెలంగాణలో చూసాం డిసెంబర్ 2023లో. అదే తీర్పు ఆంధ్ర ప్రజలు మళ్ళీ తీర్పు ఇవ్వబోతున్నారు. ఇచ్చినట్టే June 4th చూడబోతున్నాము. సంక్షేమ పథకాలు అనేది ఎప్పుడూ కూడా ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని ఎల్లకాలం అదే కుర్చీలో కూర్చోపెట్టవటానికి ఉదాహరణ ఈ 2 తెలుగు రాష్ట్రాలు. థ్యాంక్ యూ.